నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 అనాలిసిస్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా ఎంత ప్రకంపనలు రేపిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో మరోసారి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అందున ఎలక్షన్ ముందు ఈ పరిణామాలు జరగడంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఆల్రెడీ ప్రతిపక్షాలన్నీ దేశవ్యాప్తంగా రాజకీయ దురుద్దేశంతో అరెస్టులు జరిగాయంటూ కూడా పదే పదే ఆరోపిస్తున్నాయి. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అటు బీజేపీ చెబుతోంది. సో మొత్తం మీద కేజ్రీవాల్ అరెస్టుతో మాత్రం ఒక్కసారిగా సీన్ మారిపోయినట్టే కనిపిస్తోంది. అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం ఇదే ప్రథమం కాబట్టి అసలు ఇలా జరుగుతుందనేది కూడా ప్రధానంగా అందరిలోనూ కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు చూస్తే ఆల్రెడీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఇప్పుడు ఆయన జైల్లో ఉండి పరిపాలన చేయడం సాధ్యమయ్యే పనేనా? ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అంటే చాలా పనులుంటాయి. చాలా ఫైల్స్ని ప్రతిరోజు కూడా ఆయన రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, ప్రతిదాని మీద సైన్స్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ జైల్లో ఉన్నప్పుడు ఆ ప్రతిదానికి కోర్టు అనుమతి తీసుకోవాలి. కోర్టు అనుమతి తీసుకుంటే కానీ వెళ్ళి అక్కడ జైల్లోని వ్యక్తిని కలవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కానీ ప్రతిరోజు ప్రతి గంటకి కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఏదో వర్క్ ఉంటూనే ఉంటుంది కాబట్టి మరి ఇదంతా సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు ఇదే మరోసారి చాలా చర్చగా మారింది. అసలు ఏం జరగబోతుంది అనేది ఆపుకు సంబంధించి ఒకవైపు వారు వెంటనే విచారించి తగిన యాక్షన్ తీసుకోవాలని పదే పదే ఆప్ నేతలు కోరుతున్నా అదైతే డిలే అవుతూ వస్తుంది. ఈడీ మాత్రం పక్క ఆధారాలు ఉన్నాయని, ఖచ్చితంగా విచారించి తీరాలని, చాలా పక్క ఆధారాలతో వచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఆయన విచారణకు సహకరించాలి, విచారణ పూర్తయ్యే వరకు కూడా కస్టడీలో ఉంటారని వారు చెప్తున్నారు. సో మొత్తం మీద ఏం జరుగుతుందనేది మాత్రం చాలా ఆసక్తిగా మారింది. మరోవైపు చాలామంది ఏం చెప్తున్నారంటే ఇంకొకరికి ఎవరికైనా పదవి బాధ్యతలు అప్పగిస్తే మంచిదనే ఒక టాక్ కూడా వస్తోంది. సో మరి ఏం చేస్తారు, ఏం జరుగుతుందో అనేది మాత్రం చాలా ఉత్కంఠ రేపుతోంది. చూడాలి మరి ఏం జరగబోతుందో. ఇది ఇవాళ ప్రైమ్ 9 అనాలిసిస్.